ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19 నుంచి 21 వచనాలు చదువుదాం. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకోవాలని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపి తండ్రి తను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. చాలు, హల్లెలూయా. నెక్స్ట్ ఇంకోటి కూడా. ఆయన బలాతిశయము చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యం కంటెను, అధికారం కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వం కంటెను ఈ యుగమునందు మాత్రమే గాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కృపాసనంలో కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. హల్లెలూయా. పౌలు ఇక్కడ ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, మన మనోనేత్రాలు వెలిగింపబడవాలని ప్రార్థన చేస్తున్నాడు. ఏం వెలిగింపబడాలి? మన మనోనేత్రాలు వెలిగింపబడాలి. దేనికి వెలిగింపబడాలి అంటే, క్రీస్తునందు మనల్ని పిలిచిన పిలుపును బట్టి మన నిరీక్షణ ఎట్టిదైనది, పరిశుద్ధుల్లో ఆయన ఉంచిన మహదైశ్వర్యం ఎట్టిది, క్రీస్తునందు దేవుడు ఉపయోగించిన బలాతిశయమును బట్టి మనం విశ్వసించుతున్న వారమైన ఏమంటున్నాడు, విశ్వసించు మన యందు ఆయన చూపుతున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని. హల్లెలూయా. అంటే నేను జాగ్రత్తగా వినండి, మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. దేవుడు సిలువలో మీరు చనిపోయినప్పుడు, మరణించినప్పుడు మన కొరకు ఆయన ఏం చేశాడో, ఏమి ఇచ్చాడో ఆ దినమే మీకు చెప్పాను చాలాసార్లు. అవునా? ఏమిచ్చాడు? విజయం ఇచ్చాడు, మరణము నుండి విడుదల ఇచ్చాడు, పాపము నుంచి విడుదల ఇచ్చాడు. అవునా కదా? దురాత్మల నుంచి విడుదల ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఆశీర్వాదం ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చి సమస్తము ఇచ్చాడు సిలువలో మరణించినప్పుడు. అవునా కదా? అదేవిధంగా యేసు ప్రభు వారు మరణించి సిలువ సమాధిలో పెట్టబడినప్పుడు, ఆయన తిరిగి లేచినప్పుడు, ఆయన లేవకుండా సాతాను శక్తి ద్వారా అతన్ని ఆపడానికి చూసినప్పుడు దేవుని శక్తి దాన్ని పడగొట్టి యేసు ప్రభువారు లేపడం జరిగింది. ఆ యేసు ప్రభువారిని మృతుల నుండి అంటే సమాధి నుండి లేపి పునరుత్థానుడైన ఆ యేసుని లేపిన అదే శక్తి, ఆ పునరుత్థాన శక్తి, ఆ మహదైశ్వర్యమే మనలో కూడా ఉంది. ఎవరిలో? పరిశుద్ధులలో, మారు మనసు పొందిన వారిలో ఆ మహదైశ్వర్యం ఉంది అని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఆ మహదైశ్వర్యాన్ని చూడగలగాలి. అర్థమవుతుందా? పేతురు యోహానాలు శృంగారం అనే దేవాలయం యొద్ద కుంటివాడు వచ్చి వీళ్ళ దగ్గర వెండి బంగారములు దొరుకుతాయేమో అని శరీరపరమైన దానికోసం ఆశపడితే వాళ్ళు ఆత్మ సంబంధంగా అక్కడ మాట్లాడుతున్నారు. వెండి బంగారములు మా యొద్ద లేవు కానీ మా వైపు తేరి చూడమని, లేచి నడవమని, మేం కలిగి ఉన్నదే నీకు ఇస్తున్నా. ఏం కలిగి ఉన్నారు? క్రీస్తునందు మహదైశ్వర్యాన్ని కలిగి ఉన్నారు. హల్లెలూయా. వాళ్ళలో ఉన్నది ఆ మహదైశ్వర్యాన్ని బట్టి ఆజ్ఞాపిస్తున్నాడు. అది చూడగలగాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు. నీ మనోనేత్రాలు తెరవబడాలి. నువ్వు ఏ విధంగా నడుచుకోవాలి ఈ లోకములో అంటే, నీ బలమును బట్టో, నీ జ్ఞానమును బట్టో, నీవు కలిగి ఉన్నదాన్ని బట్టో, నీ ధనమును బట్టో కాదు, నువ్వు విశ్వాసమును బట్టి నడుచుకోవాలి. ఆ విశ్వాసము నువ్వు ఎలా కలిగి ఉంటావంటే, క్రీస్తునందు నీ కొరకు ఏమి సిద్ధపరిచి ఉన్నాడో, తాను ప్రేమించు వారి కొరకు, తాను ఏర్పరచుకొని వారి కొరకు ఆయన దాచించిన మేలు ఎంతో గొప్పదై ఉన్నది. హల్లెలూయా.
నీ కొరకు సిలువలో ఎవరి కొరకు ఇచ్చాడండి అవన్నీ చెప్పండి. ఇప్పుడు సిలువలో మరణించాడు, మరణం నుంచి విడిపించాడు, స్వస్థత ఇచ్చాడు, అవునా? స్వస్థత ఇచ్చాడు, విజయం ఇచ్చాడు. అది ఎవరికి ఇచ్చాడు? యావత్ ప్రపంచంలో ఉన్న వారందరికీనా, ఏ ఒక్కరికో ఇద్దరికోనా? అందరికి ఇచ్చాడా లేదా? పొందుకున్న వాళ్ళని ఆయన ప్రేమిస్తున్నాడా? పొందుకున్న వాళ్ళని ప్రేమించట్లేదా? ఆయన వీళ్ళ కోసం వాళ్ళ కోసం కాదు, అందరి కోసం ఇచ్చేసాడు. అందరి కోసం ఇచ్చేసాడు. నీకు ఆ విషయం చెప్పనా? సైడ్ నాకు కొంచెం చెత్తలో ఉంది, అక్కడ వచ్చిన బ్యాగ్ పడేసి ఉంది, అది చెత్తలాగా ఉంది ఆ బ్యాగ్. చాలా మంది చూస్తున్నారు అదేదో పిచ్చి బ్యాగ్ లేని వెళ్ళిపోతున్నారు. ఎవడో ఒకటి అదేంటో అని తీసి ఓపెన్ చేస్తే అందులో 10 లక్షలు ఉన్నాయనుకో, ఆయన ముందు వెళ్ళిపోయిన 10 మంది చూసారనుకో, వాళ్ళ బాధ చెప్పండి ఒకసారి ఎలా ఉంటుంది. ఎత్తు నోరు బాధేసుకుంటారు, అవునా? అరే చూసాను రా బాబు, బ్యాగ్ తీద్దామనుకున్నాను, మానేసి. ఆ 10 లక్షలు వాడికి తీసినోడు కోసం అని ఉన్నాయా? ఎవరికైనా దొరికాయి, కానీ తీసుకున్నవాడు పొందుకున్నాడు. యేసు ప్రభువు వారిది కూడా ఉచిత రక్షణ. నమ్మి వచ్చిన వాడు పొందుకుంటాడు, నమ్మనోడు పొందుకోడు. నమ్మి వచ్చానంటే ఏమి నమ్మావు? నువ్వు నమ్మి ఎలా వస్తున్నావు దేవుడి దగ్గరికి అంటే అడుక్కోవాలన్నట్టు వస్తున్నావు. అడుక్కోని అవసరం లేదు, ఆల్రెడీ నీకు ఇచ్చివేసి ఉన్నాడు. చాలా మంది అనుకుంటారు మన ప్రార్థనల ద్వారా నీకు స్వస్థత ఎంత వరకు వచ్చిందంటే కొంచెం దూరం వచ్చింది, అంటే కొంచెమే ప్రార్థన చేశాను, ఇంకా బాగా చేస్తాను అది వచ్చేసి ఇలా నాలో అంటారు. అవునా కదా? మన ప్రార్థనలు బట్టి పనులు జరుగుతాయి, మన ప్రార్థనలు బట్టి స్వస్థపరుస్తాడు అనుకుంటాం. వాళ్ళ పరిశుద్ధతను బట్టే కాదు, ఆయన సిలువనందు ఎప్పుడో ఆ స్వస్థత ఇచ్చేసాడు, ఆ ఐశ్వర్యం ఇచ్చేసాడు, ఆ విజయం ఇచ్చేసాడు, ఆ మరణం నుంచి విడుదల ఇచ్చేసాడు. నీ కొరకు ఏది ఇచ్చి ఉన్నాడో అది నువ్వు చూడగలిగే విధంగా నీ మనోనేత్రాలు తెరవబడాలని కోరుకుంటున్నాడు. దాని కొరకైనా ప్రార్థన చేస్తున్నాడు. అది తెలియాలి ముందు. నీ కొరకు దాచి ఉంచింది ఏదో నువ్వు చూడగలగాలి ఆత్మీయ నేత్రాలతో. ఈరోజు చర్చికి వచ్చి మేము ప్రార్థన చేస్తున్నాం, మేము పరిచర్లు చేసేస్తున్నాం, మేము వాక్యం చదివేస్తున్నాం కాబట్టి మేము మనోనేత్రాలు తెరవబడిన వారుగా ఉన్నాము అంటే అది నిజం కాదని నేను చెప్తాను. నీకు ఇంకా ఆత్మ సంబంధమైన నేత్రాలు తెరవబడలేదు, ఇంకా నువ్వు శరీర సంబంధమైన నేత్రాలనే కలిగి ఉన్నావు. ఎందుకు అంటే శరీర సంబంధమైన నేత్రాలు కలిగిన వాళ్ళే వారి గురించి, వారి చుట్టూన్న పరిస్థితుల గురించి, వారి శరీర పరంగా వారి ఇబ్బందుల గురించి ఆలోచిస్తూ ఉంటారు. నీ హృదయం అంతా నిండి ఉంది ఏంటంటే దాని గురించే, దేవుని గురించి కాదు. నీకు దేవుని గురించి నీకు నింపబడి ఉంటే, నీ మనోనేత్రాలు తెరవబడితే నీ కొరకు దేవుడు దాచి ఉన్నది ఏంటో నువ్వు చూడగలుగుతావు. అర్థమవుతుందా మీకు? దాచి ఉంచుతాడు ఖచ్చితంగా. తన పరిశుద్ధులలో ఆయన ఏముంచి ఉన్నాడు? ఆయన మహదైశ్వర్యం ఉంచి ఉన్నాడు. నీ కొరకు దాచి ఉంచాడు ముందుగా, నీ కొరకు ఎప్పుడో ఇచ్చేసాడు. అది చూడగలగాలి, దానిలో ప్రవేశించగలగాలి, దాన్ని అనుభవించగలగాలని దేవుడు మాట్లాడుతున్నాడు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నేను వివాహం అయినప్పుడు నేను చెప్పాను కదా, బీఈడీ చేసినప్పుడు టీచర్ జాబ్ ఎందుకు చేయాలనుకుంటున్నాను? నా అవసరాల కోసం నేను చేయాలి. ఎందుకు నాకు జాబ్ అంత అర్జెంట్ అయింది? ఎందుకు జాబ్ కోసం ఏడ్చి ప్రార్థన చేశానంటే ఇంటది కట్టాలంటే, అవునా కదా? ఆయన ఇంక లేనట్టే ఇంటది కోసం కూడా నేనే ఆలోచించాలి. కట్నం ఇచ్చి మరీ పెళ్లి చేసుకొని వచ్చేది ఎందుకంటే భర్త పోషిస్తాడని కదా, మనమే పోషించాలి. మాకు దాన్ని పెళ్లి ఎందుకు చేసుకోవాలనిపించింది నాకు. డైరెక్ట్ చెప్పాడు ఏమనంటే, నేను పెళ్లి చేసుకున్న జాబ్ చేస్తామని. ఈ జాబ్ చేసి నిన్ను పోషించే బదులు మా ఇంట్లో ఉండే పోషించుకోవచ్చుగా, వాళ్ళేగా నన్ను కష్టపడి చదివించాను. ఇదేమో ఆనందం నన్ను అడిగితే. నేనే ఆలోచించాలి, ఇంటి విషయం అంతా బాధ్యతలన్నీ నేనే. టెన్షన్ పడిపోయేదాన్ని, ఏడ్చేదాన్ని దేవుని సన్నిధిలో. నాకు జాబ్ ఇచ్చే ప్రభువా, నాకు జాబ్ ఇచ్చే. దేవుడు అన్నాడు,
నువ్వు శరీర సంబంధంగా చూస్తున్నావు, నీకు జాబ్ వచ్చేయాలి. ఎందుకు వచ్చేయాలి? నా అవసరాలు తీరడం కోసం. నేను బ్రతకాలంటే నాకు జాబ్ అవసరం. నేను ఎలా జాబ్కి వెళ్ళాలి, మా సైడ్ వెళ్ళిపోవాలి, నేను ఇలా జీవించాలి, అలా జీవించాలి. ఇదంతా శరీర సంబంధమైన నేత్రాలతో ఆలోచించిన ఆలోచన అది. కానీ దేవుడు ఆత్మ సంబంధంగా మాట్లాడి ఉన్నాడు. ఏమనంటే, నీ కొరకు దాచించింది ఇది. నువ్వు గర్భమునందు రూపింపబడక ముందే నేను నిన్ను ఏర్పరచుకున్నాను, అన్ని జనుల్లో జ్యోతిగా నిన్ను వాడుకుంటానని దేవుడు ఎప్పుడో నా కొరకు సిద్ధపరిచేసి ఉన్నాడు. ఆ సిద్ధపరిచిన స్వాస్థ్యం ఇదే. ఇది చూడగలగాలి. దేవుడు ఏమన్నాడు? లే, నువ్వు నా పని చెయ్యి, నేను నిన్ను పోషిస్తాను. నా కొరకు దాచించింది ఏం చెప్పండి? నా ఇంటి అయితే ఎవరు కడుతున్నారు? మా అమ్మ బాబు కడుతున్నారా? లేదా నన్ను పెళ్లి చేసుకున్నాడు కడుతున్నాడా? ఎవరు కడుతున్నారు? నన్ను ఎవరు పోషిస్తున్నారు? నా ఎడలు ఎవరు శ్రద్ధ తీసుకుంటున్నారు? నేను ఎక్కడికి వెళ్ళినా నా చుట్టూ దేవదూతలు కావాలి ఉంచుతున్నారు. నేను ఎంత ఇంపార్టెంట్, మనుషులకి ఇంపార్టెంట్ కాకపోయినా నాకేమీ నష్టం లేదు. అసలైన వానికి ఇంపార్టెంట్ నేను, అవునే కదా? ఆయనకి ఇంపార్టెంట్. నేను ఫస్ట్లో నా ఇది చూసి, నా చేతిలో ఎంత ఉందో దాన్ని బట్టి చూసి, అమ్మో ఎంత అది, 3,000లో చూడండి, 4,000లో చూడండి, అమ్మో నేను కట్టలేను అనుకున్నాను. దేవుడు అన్నాడు, నువ్వు అద్దె నువ్వు కడతావా ఏంటి? 3,000 అద్దె ఇచ్చినాడు, అద్దెలో ఉన్నాడు 3,000 ఇచ్చాడు. 10,000 అద్దెలో ఉన్నాడు 10,000 ఇస్తున్నాడు. కారు విషయంలో నేను కట్టలేను అన్నాడు. వెనక్కి కడుతున్నాను, దేవుడే ఇస్తున్నాడు. నాకెంత కావాలో ఆయన ఇస్తున్నాడు. నాకు దాచించింది, నా కొరకు ఉంచింది ఏంటో నేను కనుగొంటున్నాను, అందులో ప్రవేశించాను, అది నేను అనుభవిస్తున్నాను. నా ఆత్మ సంబంధమైన నేత్రాలతో చూడగలుగుతున్నాను. నేను ఆ ఇంట్లోకి దిగేటప్పుడు, అమ్మో ఆవిడ అంత ఇల్లు అద్దెకి తీసుకుంటుందంటే, నాకు దేవుడు నేను కడతాను, నేను ఇస్తున్నాను. ఆయన పాకెట్ చూడమన్నాడు. ఆయన పాకెట్ లెక్కెట్టగలమా? అయితే ఇవ్వగలడు, ఏం లేదు, ఇస్తున్నాడు అంతే. హల్లెలూయా. అంటే ఆత్మ సంబంధమైన నేత్రాలు, విశ్వాసముతో అడుగులు. ఇక నేను చేయవలసింది ఏంటంటే, నా కోసం ఆయన దాచి ఇచ్చిన దాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉండాలి, కృతజ్ఞతలు చెల్లించాలి. ఎప్పుడైతే కృతజ్ఞతలు స్తుతులు చెల్లిస్తూ ఉంటామో, ఎందుకని? మన కొరకు ఆయనలో దాచి ఉన్నది, మన కొరకు ఉంచింది ఏంటో చూడగలుగుతామో, విశ్వాసంతో ఉండి మన స్తుతులు చెల్లిస్తామో, ఆ శక్తి విడుదలై మన జీవితాల్లో ఆ యొక్క అద్భుతాలు చూస్తాం. మీకు అర్థమవుతుందని నేను చెప్పే మాటలు. ఎప్పుడో స్వస్తి ఇచ్చేసాడు, ఇప్పుడేంటి? నువ్వు నమ్మాలి, చూడగలగాలి. వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడి, వెదకు ప్రతివానికి దొరుకుతానని దేవుడు మాట్లాడాడు. వెదకమంటే ఏం వెదకమంటున్నాడు? ఆయనలో నీకున్న స్వాస్థ్యము, ఆయన నీకు వరకు చేసిన త్యాగము, ఆయనలో చూడు ఏముందో నీకు. విశ్వాసముతో నీ మనోనేత్రాలతో చూస్తే, మరి పౌలు ఏం చూశాడండి? నాకు తెలీదు. పౌలు యావదాస్తిని వదిలేసి బ్లాంకెట్ తెలిపాడు దేవుని తెలుసుకున్నాక. అంతకుముందు అయితే ఆస్తులు కలిగి ఉన్నాడు, జాబులు కలిగి ఉన్నాడు, అన్నీ వదిలేశాడు. ఎందుకంటే దీనికి మించింది ఉంది యేసులో. నువ్వు కూడా కట్ల మోసుకెళ్ళక్కర్లేదు, నామాన్ని మోసుకెళ్తే చాలు, ఆయన యందు విశ్వాసం ఉంచితే చాలు. హల్లెలూయా. ఈ భూమి మీద విశ్వాసం ఉన్నంతసేపు పొందుకుంటా, కళ్ళు మూసే పరలోకంలో ఉంటుంది. మనం పరలోక రాజ్యంలోకి వెళ్ళాక ఏడుస్తామంట. పరలోక రాజ్యంలోకి వెళ్ళాక ఏడుస్తామంట, అయ్యో నా ద్వారా దేవుడు ఇన్నాత్మలను కదిలించాలనుకున్నాడా, ఇన్ని అద్భుతాలు చేయాలనుకున్నాడా, ఏంటి ఆస్తి అంతా నాదే, కింద అనుభవించలేకపోయానే అని బాధపడతాం. ఎంత ఉందా సమృద్ధి నా కొరకు, ఎంత ఆరోగ్యం ఉందా, ఎంత శక్తి ఉందా, ఎన్ని అద్భుతాలు ఉన్నాయా నా ద్వారా, నేను ఎన్ని చేయలేకపోయాను నా అవిశ్వాసాన్ని బట్టి, నా మనోనేత్రాలు తెరవబడక నేను చూడలేకపోయానే అని బాధపడతామంట. ఈరోజు మన హృదయంలో నేత్రాలు తెరవబడి ఆయన నీ కొరకు ఇచ్చిన మహదైశ్వర్యమును చూడగలగాలి.
దాని కొరకు ప్రార్థన చెయ్యి. నా మనోనేత్రాలు తెరువు ప్రభువా. నా కొరకు నువ్వు దాచించింది ఎంతో మేలు. నా కొరకు సిలువలు ఆ దినమనే నాకు స్వస్థత ఇచ్చావు, ఐశ్వర్యం ఇచ్చావు. చూచే కన్నులు నాకు ఇవ్వు. అది పొందుకునే విశ్వాసము నేను కలిగి ఉండడానికి సహాయం చేయి. నేను విశ్వాసంతో అడుగు వేయడానికి కృప చూపు. నా శక్తి, నా బలము, నా చుట్టూ పరిస్థితులు నేను చూడకూడదయ్యా, నిన్ను చూడాలి. నువ్వు గర్భమునందు రూపింపబడక ముందే నా కొరకు నువ్వు ఎంతో దాచి ఉన్నావు. ఆయన పిలిచిన వానికి సమస్తము సమకూడి జరిగిస్తాడు. ఇంకా స్వస్థత ప్రభువా, ఇంకా అది ప్రభా, ఇది ప్రభా అని అడుగుతూనే ఉంటాం. మీకు ఒక విషయం చెప్తాను. కొంతమంది మెడలో నల్లతాళ్ళు, కాళ్ళకు నల్లతాళ్ళు కొట్టుకుంటారు, అవునే కదా? ఎందుకంటే గాలి మీద పడకూడదని, దెయ్యాలు రావడం వల్ల జ్వరాలు వచ్చేస్తాయని, అవునే కదా? ఈయన ఏటేటుకో కడతారు. నెచ్చిన దెయ్యాలు ఉంటున్నాయి కాబట్టి వీళ్ళు లావు అవట్లేదు, సన్నగానే ఉంటున్నారు, తిండి తింటలేదు, ఏదో ఒక తాళ్ళు. ఈ ఎక్కడి నుంచి వద్దంటే వీళ్ళకి ఏ అల్లమ్మో పుల్లమ్మో కడుతుంది. అడుగుతారు వీళ్ళు, వాళ్ళు చెప్తారు, వెంటనే మన్నాడు కట్టించేస్తారు, అనే కదా? చేసేస్తారా లేదా? అంతెందుకు నువ్వు ఇల్లు కట్టుకో, ఎవడో ఒకడు వస్తాడు తలమాసినోడు, ఇక్కడ ఈ ద్వారం కాదు ఆ ద్వారం పెట్టగానే మనకి వెంటనే పెట్టేస్తాడు. ఇక్కడ ఒక పెద్ద గుమ్మడికాయ కట్టు చాలు దిష్టి రాదంటే వెంటనే కట్టేస్తాడు గుమ్మడికాయ, అవునా? చెప్పిన వెంటనే చేసేస్తారు. అది జరుగుతుందో లేదో అనవసరం. కానీ మన యేసయ్య క్యాన్సర్లు స్వస్థపరుస్తున్నాడు, కుష్ఠరోగుల్ని స్వస్థపరుస్తున్నాడు, అప్పులు తీరుస్తున్నాడు, మరణాల నుంచి విడిపిస్తున్నాడు. 2 చెవులతోనే వింటాం, 2 కళ్ళుతోనే చూస్తాం. మరి ఆయన స్వస్థపరిచినాడు, నన్ను కూడా స్వస్థపరిచేస్తాడని ఎందుకు నమ్ము? వాళ్ళు తాడు కట్టుకుంటే ఏదో వచ్చిందో నువ్వు గట్టేస్తున్నావే ఎట్లా వచ్చి. మరి యేసయ్య వాళ్ళని స్వస్థపరిచాడు అన్నప్పుడు నన్ను స్వస్థపరిచేశాడు అని ఎందుకు అనుకుంటున్నా? వాడు అప్పులు తీర్చిన నా అప్పులు కూడా తీర్చేస్తాడు. ఎందుకంటే ఎప్పుడో సిలువలో నా కొరకు సమస్తాన్ని త్యాగం చేశాడు, నాకు వచ్చేసింది అనేది ఎందుకు ఉండట్లా? వాళ్ళని పోషిస్తున్నాడు కదా, నన్ను పోషిస్తాడు అని ఎందుకు అనుకుంటున్నా? అనుకో, అలా అనుకో. ఇప్పుడు నేనే ఉదాహరణ, దేవుడు పని చేస్తుంటే నన్ను పోషిస్తున్నాడని వింటాం. 2 చెవులతో సంవత్సరాల కొద్ది వింటాం. దేవుడు అంటాడు, పోషించాను కదా, నువ్వు కలుగున్నది వదిలేసరా అంటే వస్తావా? రావు. అది ఆడు తాడు కట్టుకుంటాడంటే వెళ్ళిపోయి కట్టేసుకుంటాం. అది మెడ కన్నా కట్టేసుకుంటాం, కాలు కన్నా కట్టేసుకుంటాం. మరి యేసయ్య సాక్ష్యం చూపిస్తే ఎందుకు రావు? అంటే నమ్మట్లేదనేగా, అంటే నీకు విశ్వాసం లేదనేగా. మరి ఉంచుతున్నావా అంటే ఎంత ఉంచుతున్నా పడి ఏడ్చేసి దొర్లేసినంత ఉంచేస్తున్నానంటావు. మరి ఏది? ఒకసారి ఒక అతను అలాగే ఏదో 2 పెద్ద కొండలకి తాడు కట్టి అటు నుంచి ఇటు నడిస్తే చూసిన వాళ్ళందరూ చప్పట్లు కొట్టారని చెప్పానా చాలాసార్లు. చిన్న ఒక వీల్ ఉన్నది పెట్టి దాన్ని నడుపుతోటికి వెళ్ళాడంట, అందరూ చప్పట్లు కొట్టారంట. నమ్ముతున్నారా నేను పడకుండా నడపగలనంటే నమ్ముతున్నా అన్నాడు. అయితే నమ్మితే మీరు ఎవరైనా వచ్చి ఇందులో కూర్చోండి అక్కడికి తీసుకెళ్తానన్నాడంట. ఒక్కడు రాలేదంట. మరి నమ్ముతున్నా అన్నారుగా, ఒక్కడు రాలా. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను పోషిస్తున్నాను, నమ్ముతున్నావా? నమ్ముతున్నా. అది జాబోదే అంటున్నాడు. కష్టం. మరి నమ్ముతున్నానన్నావుగా, నమ్ముతున్నా. ఏ విధంగా? పోషిస్తాడని నమ్మకం లేదు. నీ కొరకు దేవుడు ఇచ్చాడని నమ్మట్లా. మరి ఇది నమ్మకుండా పరలోకం ఎట్ట వెళ్ళిపోతాం? వెళ్ళిపోతాం. ఎలా? నమ్మకంతో. అబ్బా ఇక్కడ పోషిస్తాడంటే నమ్మకం లేదు, నువ్వు సస్తే పరలోక రాజ్యం తీసుకెళ్ళిపోతాడంటే నమ్మేస్తావు. ఆయన నమ్మేలు. మరి చెప్పండి, ఇప్పుడు పరలోక రాజ్యం వెళ్ళాలంటే యేసయ్యని నమ్మాలి. నమ్మిన వాళ్ళే నీతిమంతులు, వాళ్ళే వెళ్తారు. నీ నమ్మకం టెస్ట్ ఏంటి? నేను పరలోక రాజ్యం ఇస్తానని నమ్ముతున్నావా? నమ్ముతున్నాను. అది నమ్మకం ఉందో లేదో తెలియాలంటే నువ్వు కలిగి ఉన్నది వదిలేమంటే కష్టం. విడిపిస్తాడని కష్టం, పోషిస్తాడని కష్టం. గాల్లో దేపమని దేవుడా అంటే ఇక్కడ విశ్వాసం పనిచేయట్లేదుగా, నేను పరలోక రాజ్యం తీసుకెళ్ళిపోతాడని నమ్మేస్తున్నావు. ఇక్కడ పని చేయని విశ్వాసం అక్కడ ఎలా పని చేస్తుంది?
నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్లాలనే దేవుడు ప్రతి సమస్యలోనే ఆయన మీద అనుకునేలా చేయాలి, విశ్వాసం ఉంచేలా చేయాలని నీకు పరిస్థితులు అనుమతిస్తున్నాడు. నువ్వు అనుకుంటావు, దేవుడా నిన్ను నమ్ముకున్నాకే ఏంటయ్యా, అంతకుముందు జాబ్ 10,000 20,000 ఉన్నాయి, ఇప్పుడు నేను జాబ్ పోయింది, ఇప్పుడు నేను ఎలా బతకనని ఎడుగుతావు. ఏటమేందుకు ఆయన పోషిస్తాడు, ఆయన నమ్ము. ఆ నమ్మకమే నిన్ను పరలోక రాజ్యం తీసుకెళ్తాడు. నమ్మడానికి మనం ఇష్టపడం, కానీ పరలోక రాజ్యం తీసుకెళ్ళిపోతాడని నమ్మొచ్చేసామంట. ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? ఉందా? నువ్వు నన్ను నమ్ముతున్నావా అని అడుగుతున్నాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఆయన నీ కొరకు చేసింది, ఇచ్చింది, నీ కొరకు త్యాగం చేసింది చూడగలగాలి. బైబిల్ చదువుతున్నప్పుడు నీ కొరకు ఇచ్చిందేంటో, నీ కొరకు దాచి ఇచ్చిందేంటో, నీ కొరకు సిద్ధంగా ఉంచిందేంటో చూడగలిగితే విశ్వాసంతో దేవుని స్తుతిస్తూ అడుగులేయగలుగుతావు. ఆ చూచే కన్నులు తెరవబడాలని పౌలు ప్రార్థన చేస్తున్నాడు సంఘం కోసం. నీ విశ్వాసం పనిచేయదు, నువ్వు దేవుని మీద ఆనుకోవడం జరగదు. నీ కొరకు దేవుడు ఏమి దాచించాడో తెలియదు. కొంతమంది ఏమో పరిచర్య చేస్తే అప్పులు తీరుతాయేమో, దేవుని సేవ చేస్తే అప్పులు, దేవుని సేవ చేస్తే ఈ చేస్తే కాదు, నీ కొరకు బోలెడు ఉంది. చేస్తేనే కాదు, నువ్వు పొందుకున్నప్పుడు నువ్వు ఇతరులకి కూడా చెప్పగలుగుతావు. నువ్వు అనుభవించినప్పుడు నువ్వు ఇతరులకి కూడా చెప్పగలుగుతావు. కానీ పౌలు అదే ప్రార్థన చేస్తాడు. ఏ నేత్రాలు తెరవబడాలంట అక్కడ చూడండి, మళ్ళీ ఒకసారి చదువుదాం. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వల్లనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహదైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుటకు యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేయుచున్నాను. తన కుమారునిలో ఆయన ఉంచిన శక్తిని మీరు ఎరుగునట్లుగా, మీలో ఉంచిన ఆయన మహదైశ్వర్యమును చూచినట్లుగా మీ మనోనేత్రాలు తెరవబడాలని దేవుడు చూస్తున్నాడు. నీలో ఉన్న ఐశ్వర్యం ఏంటో చూడు. ఇప్పుడు నేను ఒకరిని స్వస్థపరుస్తున్నాను, యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను అంటే నా శక్తిని బట్టో నా పరిశుద్ధతను బట్టో కాదు, నాలో ఉన్న ఆయన యొక్క శక్తిని నా నుండి విడుదల చేయమంటున్నాడు దేవుడి. విశ్వాసం నేను విడుదల చేస్తున్నాను, అప్పుడు స్వస్థత విడుదల అవుతుంది. మీకు అర్థమవుతుందా? ఎండిన ఎముకలు కలిగిన లోయలోకి యెహెజ్కేలుని తీసుకెళ్ళినప్పుడు ఆత్మ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, ఆయన ఆత్మ ద్వారా కొనిపోయినప్పుడు ఆయనే మాట్లాడుతున్నాడు. నువ్వు ఆజ్ఞాపించు, నీలో ఉంది ఆ మహదైశ్వర్యం, ఆ శక్తి, ఆ ప్రభావం, ఆజ్ఞాపించని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆజ్ఞాపించినప్పుడు ఎండిన ఎముకల్లో జీవం వచ్చేసింది. పైనుండి దిగి రావాలి అని కాక, పైనుండి దిగి రావాలి కాదు, నీలో ఉన్నాడు ఆయన. ఆ శక్తి నీలో ఉంది, నీలోనే పనిచేస్తుంది ఆ శక్తి. దాన్ని విడుదల చేయి విశ్వాసంతో. ఆ నీలో ఉన్న మహదైశ్వర్యం నొక్క నీ కొరకు ఉంచిన దాని గురించి నువ్వు చూసినట్లయితే, నువ్వు కలిగి ఉన్న దాన్ని బట్టి సంతోషిస్తావు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావు, సణుక్కోవు గుణుక్కో. ఎప్పుడైతే నువ్వు స్తుతులు చెల్లిస్తావో, నువ్వు ఆనందిస్తావో నీ కొరకు దాచించిన దాన్ని బట్టి, అప్పుడు ఆ యొక్క స్తుతులను బట్టి దేవుని శక్తి, విశ్వాసము, కృపను బట్టి ఆ శక్తి విడుదలై నీ జీవితంలో స్వస్థతే కానీ, అద్భుతాలే కానీ, ఆశ్చర్య కార్యాలే కానీ జరుగుతాయి. ఒక ఆవిడంట థైరాయిడ్ కలిగి ఉందంట. ఆమె ఒక మీటింగ్కి వచ్చినప్పుడు ఆమె అనుకుందంట, నేను ప్రార్థన చేయించుకుంటే నా థైరాయిడ్ తగ్గిపోదు, ఎందుకంటే దేవుడు ఎప్పుడో స్వస్థ ఇచ్చేసి ఉన్నాడని నమ్మిందంట. నమ్మి ఆయన చేత ప్రేర్ చేయించేసుకొని నాకు దేవుడు స్వస్థత ఇచ్చేసాడు, నాకు ఎప్పుడో ఇచ్చివేసిన్నాడు, నేను నమ్ముతున్నానని చెప్పినప్పుడు అందరూ ఆమెను బట్టి దేవుడిని స్తుతించారంట, ఘనపరిచారంట. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అదే మీటింగ్ వచ్చిందంట. మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ
ఆమె సాక్ష్యం చెప్పిందంటే వెళ్ళి, దేవుడు నాకు స్వస్థత ఇచ్చాడని నేను నమ్ముతున్నాను, ఇచ్చేసాడని. ఆ కణితి ఏంటి, థైరాయిడ్ కణితి అంటది, అది అలాగే ఉందంట. అందరూ కూడా కొంచెం డౌట్గా చూసారంట. నెక్స్ట్ 3rd ఇయర్ వచ్చిందంట, మరలా చెప్తుందంట దేవుడు నన్ను స్వస్థపరిచాడని. చాలా మందికి కోపం వచ్చిందంట. ఆ యొక్క ప్రేయర్ నడిపించి ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా ఆమెను సాక్ష్యం చెప్పనివ్వకండి, దేవుడిని అవమానపరుస్తుంది, స్వస్థత రాలేదు వచ్చిందని అబద్ధం చెప్తూ దేవుణ్ణి అవమానపరంగా మాట్లాడుతుంది, ఆవిడ చేత మీరు సాక్ష్యం చెప్పించొద్దు అన్నారు. ఆమె ఇంటికి వెళ్ళి చాలా బాధపడిందంట. ప్రభా, నువ్వు నాకు స్వస్థత ఇచ్చేసావు ఎప్పుడో సిలువనందు, అది నేను నమ్ముతున్నాను, నేను పొందుకున్నానని కూడా నమ్ముతున్నాను. కానీ వారు మాత్రం మనోనేత్రాలతో చూడక శారీరక సంబంధమైన నేత్రాలతో చూస్తూ వారు ఆ విధంగా మాట్లాడుతున్నారు. కానీ నువ్వు నన్ను ఎప్పుడో స్వస్థపరిచేసావు, నేను నమ్ముతున్నాను అన్నాడు. ఎప్పుడైతే ఆ మాట చెప్పిందో ఆ ఉదయకాలానికి ఆ కణితి కరిగిపోయి సంపూర్ణ స్వస్థ వచ్చేసిందంట. దేవుడు మనల్ని ఎప్పుడో స్వస్థపరిచేశాడు. నువ్వు అప్పుల కోసం ప్రార్థన చేస్తా ఎప్పుడో తీర్చేశాడు. నువ్వు దేనికోసం అడుగుతున్నావో అవి ఎప్పుడో రెడీగా ఉంచాడు. చూచే కన్నులు నీకుంటా. దేవుడు 2007లో నన్ను పిలుచుకున్నాడు, నీకు సంఘాన్ని ఇస్తానని. పక్కింటికి కూడా వెళ్ళలేదు ప్రభా నేను సువార్త చెప్పడానికి, అంటే లేదు, వారినే నీ యొద్దకు తీసుకొస్తాను, నీకు సంఘాన్ని ఇస్తాను, నేను పోషిస్తాను, నువ్వు విస్తారంగా ఆత్మలకి సువార్త చెప్పవలసి ఉందని దేవుడు మాట్లాడాడు. మరి 2007లో నేను నమ్మకపోతే ఈరోజు ఇది ఉండేదా చెప్పండి? నేను ఇక్కడే అనుకోని పరిచయం సీతన్నపేటలోనే ఏడ్చేసేదాన్ని, ఈ పేట కోసం బండితే బండితే ప్రభు ఎక్కడికెక్కడ తిరగడానికి అనుకున్నాను, కారిస్తే కారిందు ప్రభు అనుకున్నాను. కానీ నన్ను ఎన్ని చోట్ల తిప్పుతున్నాడో చూడండి. హల్లెలూయా. ఆయన సముద్రంలో వల వేసి అందులో శ్రేష్టమైన చేపలు తీసుకొని మిగతా పనికిరాని మళ్ళా సముద్రంలో పడేసాడంట. అలాగే ప్రపంచంలో జల్లెడ పడుతున్నాడు. ఇక్కడ ఒకళ్ళు ఉండొచ్చు, ఈ ప్రాంతంలో వేరొక చోట ఒకళ్ళు ఉండొచ్చు, అక్కడ ఒక్కొక్కళ్ళని దేవుడు తాను ఏర్పాట్లో ఉన్న వాళ్ళని సిద్ధపరుస్తున్నాడు. అర్థమవుతుందా మీకు? ఎవరు ఏర్పాట్లో ఉన్నారు, ఎవరు పిలుపులో ఉన్నారో వాళ్ళని సిద్ధపరచుకుంటున్నారు. చాలా మందికి విశ్వాసంతో నడుచుకోవడం ఇష్టం ఉండదు, ఆత్మీయ నేత్రాలు తెరవబడి నడుచుకోవడం ఇష్టం ఉండదు, శారీరకంగా నడుచుకోవడానికే చూస్తూ ఆత్మ సంబంధమైన బోధన తృణీకరిస్తే వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళు అనుకుంటారు మేము తృణీకరించామని కాదు, మేము పరలోక రాజ్యం వెళ్తాం, దేవుడిని వదలలేదు అనుకుంటారు. పిచ్చి మొహాలు. దేవుడిని వదలకపోవడం ఏంటి? ఆయన యొక్క నడిపింపుని, ఆయన మీద విశ్వాసాన్ని వదిలేసుకొని పోయినప్పుడు నువ్వు ఎప్పుడో వదిలేసావు దేవుడిని. నీ శారీరక బలం మీద నీ యొక్క దాని మీద నువ్వు ఆధారపడుతున్నప్పుడు దేవుని మీద విశ్వాసం ఎక్కడుంచావు? అందరి కోసం సిలువలో ప్రాణం పెట్టాడు, అందరి కోసం రక్తాన్ని కార్చాడు, అందరి కోసం సమస్తం ఇచ్చి ఉన్నాడు. వారి విశ్వాసాన్ని బట్టి పొందుకున్నప్పుడు నువ్వెందుకు పొందుకోలేకపోతున్నావు? ఆ విశ్వాసంతో వారు పొందుకున్నప్పుడు రేపు పరలోక రాజ్యం కూడా పొందుకుంటారు. పరలోక రాజ్యాన్ని పొందుకున్నారంటే ఆయన పొందుకున్నట్టే, ఆయన పొందుకున్నారంటే ఆయన కలిగి ఉన్నది సమస్తం పొందుకున్నట్టే. అది నువ్వు ఇక్కడే పొందుకుంటావు. మళ్ళీ పరలోక రాజ్యంలోకి వెళ్ళే కానీ ఏముంటుంది? ఆయన ఎక్కడుంటే అదే పరలోక రాజ్యం. అవునా కాదా? మరి ఈ రోజు నువ్వు ఎందుకు పొందుకోలేకపోతున్నావు అంటే విశ్వాసం లేకపోవడం. నీ కొరకు ఆయనలో ఉన్నదేంటో నువ్వు చూడలేకపోవడం, నీ మనోనేత్రాలు తెరవబడకపోవడం. కారణం నీ ఆత్మీయ నేత్రాలు కాక నీ శరీర నేత్రాలతో నీ చుట్టూ ఉన్న పరిస్థితులు చూస్తున్నావు, నీ పరిస్థితి చూస్తున్నావు. ఈ రోజు నీ హృదయంలో నిండి ఉన్నది ఏంటంటే లోక సంబంధమైన ఇబ్బందులు, బాధలు, చింతలు, వేదనలు ఇవే ఉన్నాయి. దానికి మించి ఇంకేం లేదు. దానితో నింపబడితే నీ నేత్రాలు మూసుకుపోతాయి. నీ కొరకు ఆయన దాచించిన మేలు నువ్వు చూడలేవు, నీ కొరకు ఆయన ఉంచిన ఐశ్వర్యం నువ్వు చూడలేవు. ఆ మహదైశ్వర్యం చూడలేక నీ కన్నులు మూయబడి ఉన్నాయి. అందుకే పరుగులెత్తుతున్నావు, అందుకే చింతిస్తున్నావు, అందుకే ఏడుస్తున్నావు. దేవుడు అది మొదట వెతకమని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ కొరకు దేవుడు ఏది ఉంచాడు అది వెతుకు. అందుకే వెతుకున్నాను, వెతకిన ఎడల నేను మీకు దొరుకుతాను. యేసు ప్రభు వారిని నమ్మేసుకున్నాం, చర్చకు వచ్చేసాం, ఏదో నామకార్థ భక్తితో
అలవాటు భక్తో ప్రార్థనలు చేయడం కాదు, విశ్వాసంతో అడుగులేయాలి. ప్రతిదీ మన లైఫ్లో ఆయన నుంచి పొందుకుంటూ ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. చదవడం కోసం కాదు, బైబిల్ నీ జీవితాన్ని చూపిస్తుంది. ప్రతిదీ వాక్యాన్ని నమ్మాలి. ఇది నాకైనా వాగ్దానం, చదువుతున్నానులే, అక్కడ స్టోరీ చదువుతున్నానులే కాదు, ప్రతి మాట నీ లైఫ్లో జరుగుతుంది. సారెపోతు స్త్రీ దగ్గరికి పంపడానికి ఏలియాని ఎంతగా మార్గాన్ని సిద్ధపరిచాడు. తన్నెక్కడ పస్తులుంచలేదు ఏలియాని. కరువు దినాల గురించి ప్రకటించమన్నది ఏలియాని దేవుడే. కానీ కేరీతు వాగు దగ్గరికి వెళ్ళమన్నాడు, కాకుల చేత ఆహారం పంపించాడు. తిండికి దేనికి లోటు లేకుండా చేశాడు. మరలా దేవుడు సారెపోతు స్త్రీని దీవింపదలచి మళ్ళీ అక్కడ పంపించాడు. అర్థమవుతుందా మీకు? మన కొరకు ఆయనే ముందు ప్రణాళిక వేస్తాడు, మనం వేసేసుకోని అవసరం లేదు. మనకు జరగబోయే సంగతులు మనకి తెలియవు, ఆయనకే బాగా తెలుసు. ఆయనే మార్గాలు సరాలు పరిచేస్తాడు. నువ్వేం సరాలు పంచుకోగలవు? అంత నమ్మదగిన దేవుడు. ఆయన్ని ఎందుకు నమ్మలేకపోతున్నావు? ఆయనలో నీ స్వాస్థ్యం ఎట్టిదో ఎందుకు చూసుకోలేకపోతున్నావు? ఆయన నీ కొరకు దాచింది ఎందుకు చూడలేకపోతున్నావు? కారణం నీ మనోనేత్రాలు తెరవబడక, నీ శారీరక నేత్రాలతో నీ చుట్టూ ఉన్న పరిస్థితులు, నీ అప్పులే కనపడుతున్నాయి, నీకు నీ బాకీలే కనపడుతున్నాయి, నీ ఈఎంఐలే కనపడుతున్నాయి, నీ కట్టుబడులే కనపడుతున్నాయి, నీకు దేవుడు కనపడటం లేదు. నిజంగా ఆయన నీకు కనిపిస్తే సమస్తము నీ కాళ్ళ దగ్గరికి వచ్చేస్తాయి తెలుసా. అన్యులు అదే ఆలోచించి నువ్వు అదే ఆలోచిస్తే ఏం ఉపయోగం? నీ ఆలోచనలు అనే పాపమే నువ్వు దేవుని యొక్క ఐశ్వర్యం చూడకుండా బంధించేస్తాయి. నేను ఒక పాట పాడుకుంటాను. నాకు ఆ పాట చాలా ఇష్టం. దాని రాగాలు గట్ట నాకు తెలియదు, నా ఊరుగా నేను పాడుకుంటా. నీవు చాలు యేసయ్యా, నీ సన్నిధి నాకయా, నీవు చాలు యేసయ్యా, నీ సన్నిధి నాకయా. ఎంత సంతోషము నీ సన్నిధి, ఎంత సంతోషము నీ సన్నిధి, ప్రాణాత్మ శరీరము వేచి ఉన్నవి, నా ప్రాణాత్మ శరీరము నీకై వేచి ఉన్నవి. నీవు చాలు యేసయ్యా, నీ సన్నిధి నాకయా. క్రొత్త బలం ఇచ్చితివి, క్రొత్త తైలం అట్టితివి, ఫలమిచ్చు చెట్టు వలె ఫలించుచుంటిని, అయ్య ఫలమిచ్చు చెట్టు వలె ఫలించుచుంటిని. ఆ పాట అనుభవిస్తున్నప్పుడు ఆయన నా కొరకు చేసిన త్యాగం అన్నీ నా కొరకు ఇచ్చాను అంటున్నాడు కదా. విశ్వాసం పొంగి పొర్లుతుంది. ఆయన ప్రాణమే ఇచ్చాడు నేను ఫలించాలని. నాకు ఆయన శక్తిని, ఆయన బలమును, ఆయన అభిషేకాన్ని ఇన్నిస్తున్నా సరే మనం ఆయన వైపు చూడక ఎందుకు మనం లోకం వైపు చూస్తున్నాం? నీ మనోనేత్రాలతో ఆయన చూడు. నువ్వు ఆరాధించేటప్పుడు ఆయన నీ కొరకు ఇచ్చినవి చూడు, నిశ్చయంగా పొందుకుంటాం. పాట పాడడం కాదు, ఆ పాట ద్వారా ఆయనకి చెప్పుకోవాలి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు. ఏమైనా చేయగలవని నమ్ముతున్నావా? చెప్పు. అయితే పాట పాడేయడం కాదు, బ్యా 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 చెప్పు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం నమ్ముతున్నానయ్యా. ఈ సిచ్యువేషన్ వచ్చిందా మారుస్తావు, మార్చేసావు కూడా.
ఎందుకంటే నేను నీ బిడ్డని, నాకు విజయం ఇచ్చేసావు. స్తుతించు, విశ్వాసంతో అడిగేయి. ఆ విధంగా సమస్య వచ్చిందా, ఎక్కడికి పారిపోను, ఎవరిని అడుక్కోను, వద్దు. ప్రార్థన చేయి, నా కొరకు ఇది ఇప్పుడో చేసేసావు, నమ్ముతున్నాను. విశ్వాసంతో అడిగేయి. పరుగులెడతావెందుకు, ఆలోచిస్తావెందుకు, ఆధారపడతావెందుకు మనుషుల మీద? దేవుని వాక్కును నమ్మలేవా? యేసును నమ్మలేవా? తేనె కన్నా మధురము, బంగారు కన్నా శ్రేష్టము. మామూలు మధురమైంది కాదు ఆయన మాట, శ్రేష్టమైన వాక్కు. చదువుతున్నప్పుడు ఆ శక్తి అనుభవించేయాలి. ఆయన నీతోనే మాట్లాడుతున్నాడు. ఆ మాట అది అనుభవించు. నీకు ఇచ్చివేసి అన్నాడు, ఆ అనుభవంతో వెళ్ళు. నీకన్నా ముందుగా పరిగెత్తిన వాళ్ళు అక్కడే ఉంటారు, కానీ ఉన్నతమైన స్థానానికి వెళ్ళిపోతావు. నీలో ఎన్ని దాగున్నాయో తెలుసా? నువ్వు విశ్వాసం ద్వారా నువ్వు పోషింపబడ్డమే కాదు, నువ్వు విశ్వాసం ద్వారా దేవుడు నీకు ఇచ్చింది నువ్వు గ్రహించడం ద్వారా నువ్వు పొందుకోవడమే కాదు, ఆ స్వాస్థ్యం ఇతరులకి కూడా చూపించగలుగుతావు. చూపించమని చెప్తున్నాడు దేవుడు. ఆ స్వస్థతలు నిమ్మనే చెప్తున్నాడు. వెళ్ళి నా నామంలో స్వస్థపరచండి, నా నామంలో దెయ్యాలను వెళ్ళగొట్టండి, నా నామంలో విడిపించండి అంటే మీ నామాలతోనే వెళ్తున్నారు, రోడ్లు ఎక్కుతున్నారు. ఆయన నామంలో వెళ్ళమంటున్నారు. ఆయన యందు చేసిన దేవుని యొక్క శక్తిని చూచే కన్నులిమ్మని ప్రార్థన చేయమంటున్నారు. ఒక అన్యులు దేవుని ఎరగని వారు ప్రయాసపడినట్లుగా ప్రయాస ఎందుకు పడుతున్నావు? నిన్ను పిలిచిన వాడు దేని కొరకు పిలిచి ఉన్నాడో కనుక్కో. ఆయన చేసిన త్యాగం వృధా చేయకు, ఆయన మరణాన్ని వృధా చేయకు, ఆయన ఉచిత రక్షణ వృధా చేయకు. అనేకులకు చెప్పు. రేపొద్దు నువ్వు చచ్చావనుకో, నీ కోసం ఎంత దేవుడు దాచించినాడో తెలిస్తే ఏడుస్తావు. నా ద్వారా ఇన్ని అద్భుతాలు చేయాలనుకున్నాడా, ఇన్ని ఆత్మలను నడిపించాలనుకుంటున్నాడా, ఇంత పరిచర్య చేయాలనుకున్నాడా, ఇంత ఆశీర్వాదం ఉందా ఇది చేయడం వల్ల, అయ్యో దరిద్రురాల్లా జీవించేనే అని ఏడుస్తావు. ప్రార్థన చేయడం, స్వస్థపరచు, డబ్బులు తీవు, అప్పులు తీర్చు కాదు. ఎప్పుడో ఇచ్చేసాడు అవన్నీ. పొందుకునే విశ్వాసం నీ దగ్గర ఉండాలి. చెప్పగలవా నిన్నెవరు పోషిస్తున్నారు నా దేవుడని? తలెత్తుకొని చెప్పగలవా? ఏం పని చేస్తున్నావు అంటే పలానా పని చేస్తున్నానని అన్నిలో చెప్తున్నావా? సాఫ్ట్వేర్ చేస్తాను, 1,00,000 రూపాయలు శాలరీ తెచ్చుకుంటున్నా, ఆడికి మించిన దేవుడు నీకు ఇవ్వగలడు. సాఫ్ట్వేర్ అంట అని గొప్పగా చెప్పుకోవడం కాదు. ఆడు అమెరికా వెళ్ళాడంట, ఆడు అక్కడికి వెళ్ళాడంట, ఆస్ట్రేలియా. నీకు పరలోక రాజ్యం నుంచి వస్తుందా? ఎక్కడి నుంచి వస్తుంది? ఈ శాలరీ ఎక్కడి నుంచి వస్తుంది? అటు సాఫ్ట్వేర్ చదివినా, ఆస్ట్రేలియా వెళ్ళినా, అమెరికా వెళ్ళినా, వర్షాలు పడకపోతే, పంట లేకపోతే, తిండి లేకపోతే వస్తాడు. అవునా కదా? ఆ పరలోకపు ఆశీర్వాదం రావాల్సిందే భూమి మీదకి, ఆ వర్షం పడవలసిందే. ఆడైనా వర్షం కురిపిస్తాడా? 1,00,000 కోట్లు ఎట్టి ఆ పరలోకపు మన్నా నీకు ఇస్తాడు, ఆ పరలోకపు ఐశ్వర్యము నీకు ఇస్తున్నాడు దేవుడు. ఆయన్నే ఇచ్చేసుకున్నాడు. అటువంటి సాఫ్ట్వేర్ కలిగి ఉన్నాను. తెలుసా నీకు? పిచ్చెక్కిపోవాలి మనుషులకి, దేవుని ఎరగిన వాళ్ళకి పిచ్చెక్కిపోవాలి. నీ ధైర్యము, నీ స్వస్థత, నీ అభిషేకము, నీ ఆశీర్వాదము, నీ నోటి నుంచి వచ్చే దేవుని యొక్క వాక్కును చూసి వాళ్ళకి మతిపోవాలి. పేలము మాటలు మాట్లాడకు, లోకల్లోకి వెళ్ళి పిచ్చి మాటలు మాట్లాడకు. నీ మాటల్లో ప్రత్యేకత ఉండాలి. డబ్బు లేని మాటలు చూడండి. ఆడికి 1 కోటి రూపాయలు వచ్చింది అనుకోండి లాటరీలోనో, ఏం మాట్లాడతాడు? మా కుక్కకి రోజుకి 10,000 పెడతాము తిండికి, నేను కారులోనే వెళ్తాను, కారులోనే వస్తాను, మా ఇంట్లో అలా ఉంటుంది ఫర్నిచర్, నేను కింద కూర్చోను, పైన కూర్చొని తింటాను, నేను బంగారు ప్లేట్లో తింటాను. ఏంటో చెప్తాడు ఆడు కబుర్లు. అవునా కదా? అదే ఆడి దగ్గర రూపాయలు లేకపోయినా ఏం చేస్తాం, మా బతుకులు అలాగే ఎడుతాయి. రెక్క ఆడితే డొక్క ఆడదా, అంతేనా? డొక్క ఏదో సంథింగ్
ఏదైనానికి అదైనా మీ కూలోళ్ళు అమ్మ ఏం చేస్తాం, మా బతుకులు అలాగే ఎడుతున్నాయి, ఈ టైప్ మాటలు వస్తాయి. ఆ టైప్ మాటలు అవి పేలిపోతూ ఉంటాయి. దానికి మించి పేలాలి నీ మాటలు. నీళ్ళు ఎవరున్నారు? మళ్ళీ ఎవరున్నారండి? చూసావా, ఆడి ₹1 చూసాడు కాబట్టి ఆడి మాటలు పేలిపోతున్నాయి. వీడి దగ్గర డబ్బులు లేవు కాబట్టి పేలట్లేదు. మరి నీ ఏమవుతున్నాయి మాటలు? నీ మాటలేంటి? నీకు మరీ తగ్గింపు కింద మాట్లాడతావు తెలివితేటలుగా. దేవుడే ఇవ్వాలి, దేవుడే చూసుకోవాలి, ప్రార్థన చేస్తాం, ఇంకా ఆయన చెప్తాం. నీకు బుద్ధి లేదా? ఎప్పుడో ఇచ్చేసాడు ఆయన. చూడలేదు. నీకు గుడిదాన్ని అని చెప్పుకో, కళ్ళు లేని కబోదనని చెప్పుకో, ఆత్మీయ నేత్రాలు వెలిగింపబడని కబోదనని చెప్పుకో, శారీరక నేత్రాలతో ఈ లోకాన్ని బాగా చూస్తున్నానని చెప్పుకో. అందుకే ఎడుతున్నావు. వాళ్ళకిలాగా జాబ్ లేదు, వాళ్ళకిలాగా బట్టలు లేవు, వాళ్ళకిలాగా ఇది లేదు, అది లేదు, ఇది లేదని. ఎవరున్నారు నీలో? అర్థమవుతుందా మీకు నేను చెప్పాను? నీలో ఉన్నవాడు ఎవరో తెలిస్తే నీ మాటలు కూడా ఎలా ఉంటాయి? చెప్పింది ఉన్నారుగా, నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు అంటాం. ఆ గొప్పవాడి సంగతి వదిలేస్తాం. హల్లెలూయా. అవును, నీలో ఉన్నవాడు గొప్పవాడని ఎరిగావుగా, మరి ఎందుకు పనికి మానవుడు అన్నట్టు నిలబడతాం? మనలో ఉన్నవాడు గొప్పవాడు, మనలో ఉన్నవాడు అలా నమ్మిన వాళ్ళు ఉన్నత స్థానంలో ఉంటారు. నమ్మారు. కొంతమంది సేవకులు ఉంటారు చూడండి, అబ్బా వీళ్ళు ఎంత దేవుడు బాగా దీవించాడో, వాళ్ళ ఐశ్వర్యం ఏంటో వాళ్ళు చూసారు, వాళ్ళు పొందుకున్నారు విశ్వాసంతో. నీ ఐశ్వర్యం కూడా ఆయనలో ఉంది, వెతుక్కో. నేను చెప్పే వాక్యం అర్థమవుతుందా? అందుకే వాక్యం ఎక్కువ చదవాలి. అర్థమవుతుందా? హల్లెలూయా. పౌలు చెప్తున్నాడు ఏమనంటే, నీలో పరిశుద్ధులలో ఆయన పెట్టిన మహదైశ్వర్యం ఏంటిదో మీరు చూడాలి, మీ మనోనేత్రాలు వెలిగింపబడాలి. క్రీస్తుని లేపిన శక్తి ఉందే, అదే శక్తి నీలో పనిచేస్తుంది. నీలో ఉన్నది మామూలు శక్తి కాదు. మరి ఎందుకు ఇలా జీవిస్తున్నా అంటే, యేసుప్రభు వారు ఎక్కడా తక్కువ లేదు. తిండిలో కానీ, డబ్బులో కానీ, స్వస్థతల్లో కానీ, చనిపోయిన వాళ్ళు లేపడంలో కానీ రాజాది రాజు ఆయన. రాజులకు రాజు, ప్రభులు ప్రభు, మన హీరో అలాగే ఉన్నారు ఆయన. మరి ఎక్కడా? ఒక పాపిని రక్షించే విషయంలో తను తాను నేల మట్టుకు తగ్గించుకున్నారు, రిక్తుడైపోయాడు. ఒక పాపిని సంపాదించుకోవడానికి అక్కడ ఆయన ఎక్కడా లేడు తక్కువ. ఆయనకి దేవదూతలు పరిచయం చేసి అద్భుతాల మీద అద్భుతాలు చేసేసాడు. ఆయన స్వస్థతలు ఇచ్చేసాడు, మరణించిన వాళ్ళు లేపేశాడు. అవునా కదా? 5,000 మందిని పోషించి ఈయన తక్కువ ఉందా? మన అయ్యగారికి ఏమైనా తక్కువ ఉందండి అస్సలు? మరి ఏంటి అంత తగ్గించుకున్నా అంటే, ఒక పాపిని రక్షించే విషయంలో మనం అందరూ తగ్గించుకోం, మనం అందరూ లేచిపోతుంటాం. నాకేం తక్కువ? మిగతా వాటిలో శక్తిహీనులు, పరిశుద్ధులం కాదు అంటే ఇప్పుడిప్పుడే వస్తున్నాను, ఇప్పుడిప్పుడే ప్రార్థన చేస్తున్నాను, కొద్ది కొద్దిగా వస్తుంది శక్తి. ఎక్కడొచ్చింది? కాల్లో ఉందా, చేయిలో ఉందా? ఇప్పుడిప్పుడే వస్తున్నాం. ఆగండి, కంగారేంటి? ఇప్పుడే స్వార్థకి వెళ్ళిపోమంటారేంటి? కొంచెం బాగా స్ట్రాంగ్గా అవుదాం, మూసి తాగినట్టు, కొంచెం బాగా లోతు వెళ్ళిపోదాం. ఈ జన్మకి వెళ్ళవు. హల్లెలూయా. బైబిల్ బాగా చదివేస్తాం. వాళ్ళు అడిగిన క్వశ్చన్లు అన్నిటికీ ఆన్సర్లన్నీ ఇక్కడ పెట్టేసుకుందాం. అవునా కాదా? క్రీస్తుని అర్థం చేసుకో. క్రీస్తు నీ కొరకు ఇచ్చింది ఏంటో చూడు. వాక్యం చదివేస్తున్నా అంటే ఏదో చదివేస్తున్నాం అని కాదు. ఆయన గ్రహించాలి, ప్రయాసపడాలి ఆయన కోసం తెలుసుకోవడానికి. నిజంగా ఆయన పాటలు పాడుతున్నాడు. చాలామంది పాటలు పాడాడు వాళ్ళ బాధలు గుర్తించుకొని ఈసేస్తుంటారు ఒకటే పని కింద. ఈరోజు ఇంట్లో మొగుడు 2 పీకాడు అంతే. ఈ ఆరాధనలో మామూలు కుమ్మరింపు రాదు, ఒకటే కుమ్మరింపు. ఈ సూచన వాళ్ళు అనుకుంటారు పరిశుద్ధాత్మ బలంగా తాకేసింది అనుకుంటారు. పరిశుద్ధాత్మ కాదు, అక్కడ వేరే తాకింది. అక్కడ స్వయం జాలి అనే దెయ్యం తాకింది. ఈరోజు అప్పులు ఉన్నాయి, బాగా అప్పులు వచ్చి అడిగేశారు, హట్ అయిపోయాం. వచ్చి ఒకటే కుమ్మరింపు. ఇక్కడ ఈ మనసు ఉంటే తిరుగుతుంది కుమ్మరింపు అంతా.
దేవుని కోసం కాదు, ఆయన త్యాగం కోసం కాదు, ఆయన మరణం కోసం కాదు, ఆయన గురించి అసలు ఆలోచనే రాదు. ఏంటంటే అంటే గుడిపాసం దగ్గర ఉన్నాడు, బాగానే ఉన్నాడు, హల్లెలూయా, అంతేనే. ఇటువంటి కొమ్మరింపు కాదు. ఆయనకు నీ కొరకు చేసిన త్యాగం, నువ్వు ఆయన కోసం ఏం చేయాలి? ఆయన ఏడపాటు ఇంతవరకు ఇప్పుడు ఆయన సన్నిధాన్ని పెంచాలి, ఆయన కోరుకోవాలి. ఎన్నాళ్ళలో మీ నాన్న ఏమంటారు వెళ్ళిపోయాడు అనుకోండి, లేదా మీ అక్క వెళ్ళిపోయింది అత్తగారింటికి, వచ్చింది అక్కని చూడగానే చెల్లెలికి వచ్చేది కళ్ళని ఎర్రని తిరిగేస్తాయి, అక్క వెళ్ళిపోతావు అనే కదా. ఎందుకంటే ప్రేమ. అలాగే మన యేసుని ప్రేమించాలి, ఆరాధించాలి. కానీ దేవుడిది నాన్న చెప్తున్నాడు, క్రీస్తు పరిశుద్ధులలో, దేవుడు పరిశుద్ధుల్లో ఆయన పెట్టిన మహదైశ్వర్యం ఎట్టును. నీ పిలిచిన పిలుపును బట్టి నీ నిరీక్షణ ఎట్టిదైనది. అర్థమవుతుందా? దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును లేపినటువంటి అదే శక్తి, ఆయనలో పనిచేసిన శక్తి నీలో కూడా పనిచేస్తుంది. దాన్ని చూడగలిగే మనోనేత్రాలు తెరవబడాలి. శారీరక నేత్రాలతో ఉంటూ నా ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయన్న ఫీలింగ్ మనం ఇవ్వద్దు. నిజంగా నీ ఆత్మీయ నేత్రాలు తెరవబడితే నీకు దాచించినది ప్రతిదీ కూడా, నువ్వు ఏది దాచి ఉంచాడో దాన్ని చేరుకోవడమే కాదు, దాన్ని పొందుకోవడమే కాదు, దాన్ని అనుభవిస్తావు. నేను అనుభవిస్తున్నాను, చేరుకుంటున్నాను, అనుభవిస్తున్నాను. నీ నేత్రాలు తెరవబడితే నువ్వు చేరుకుంటావు, నువ్వు అనుభవిస్తావు. అప్పుడే లోపడతారు. మా ఇంట్లో మా అన్నయ్య, మా అమ్మగారు, మా నాన్నగారు పెత్తనం. నేను బహుశా నా ఈ పరిస్థితులు బట్టి మా అన్నయ్య మీద, మా అమ్మ మీద ఆధారపడితే నా మీద అధికారం చేసి ఉండేవారేమో. కానీ నేను దేవుడి మీద ఆధారపడుతుంటే, దేవుడు నన్ను పోషించిన విధానం చూస్తుంటే, మా అన్నయ్యకి దేవుని ఎరగని వ్యక్తి అయినప్పటికీ పనిచేయట్లేదు. నన్ను చాలా ప్రేమగా, గౌరవంగా అమ్మ, తల్లి అని మాట్లాడుతున్నాడు. ఎందుకు అంటే ఇది నన్ను బట్టి కాదు, నాయన కలిగి ఉన్న నా యేసయ్యను బట్టి. అర్థమవుతుందా మీకు? అలా బుర్ర పిచ్చెక్కిపోద్ది. రైల్వే జాబ్ హోల్డర్, ఆడిటర్, ఏమో ఎంత వస్తుంది, లేక వస్తుంది, ఎంత వస్తుంది శాలరీ, అంత శాలరీ కలిగిన వాడు, ఒక గవర్నమెంట్ జాబ్, ఒక ఉన్నత కేటగిరీలో ఉన్నవాడు పిచ్చెక్కిపోతున్నాడు. ఎందుకంటే రూపాయి చేతిలో లేదు, కానీ దేవుడేంటి ఇలా నడిపిస్తున్నాడు. అది చెక్కాలి. అదే నేను ఏదో కష్టపడుతున్నాను, కష్టపడుతున్నా అలా తినొకవే తను నాదొకవే అనుకోవచ్చు. ఇక్కడ ఏవే లేదు, మనవే అంతా ఏసే. హల్లెలూయా. కాబట్టి నిన్ను పోషిస్తున్న దాన్ని బట్టి చూసి చుట్టుపక్కల నేత్రాలు తెరవబడతాయి. అంటే ముందు నీ నేత్రాలు తెరవబడాలి. నీ కొరకు దేవుడు దాచి ఉంచిందేదో చూడదు. నీ చుట్టూ పరిస్థితులు నిన్ను చూసి ఏడవు. నీ చుట్టూ ఉన్నాయి చూడకు. నీ కొరకై ఆయన చేసిన త్యాగం, ఆయన దాచి ఉంచింది నువ్వు చూడగలగాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్కరి కోసం సిలువలో సమస్తాన్ని ఇచ్చివేసి ఉన్నాడు. చూడగలుగుతున్నావా? నీ ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయా? నీవు దాచి ఉంచినది చూసినప్పుడు నమ్మకం ఉంచావా? విశ్వాసం ఉంచావా? ఆ శక్తి, ఆ యొక్క ధనమే కాదు, ఆ విడుదలే కాదు, సమస్తం నీలో చూస్తావని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక.